వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాజు టమాటో మసాలా గ్రేవీ అండి. ఈ గ్రేవీ వచ్చేసి చపాతీ రోటీస్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకపోయినా ఎంతో రిచ్ టేస్ట్ అనేది ఉంటుంది. పన్నీర్ బటర్ మసాలా తిన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక 250 గ్రామ్స్ టమాటోస్ తీసుకొని అవి పేస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 20 గ్రామ్స్ కాజు, ఒక స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు అవి కూడా తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకొని అందులో ఒక 2-3 బిర్యానీ ఆకులని వేయండి. దాని తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నది, 2 పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి, ఒక స్పూన్ సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసి, ఒక 1/2 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అది ఉడుకుతుండగా ఒక స్పూన్ కారంని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ఉంది కదా, అందులోనే కొంచెం వాటర్ని కలిపి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఇంకా కర్రీ దగ్గర పడుతుందనగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసి గ్రేవీ అంతా దగ్గరగా అయ్యే వరకు, అంటే గ్రేవీ అంతా మనకి రెడీ అవుతున్నట్టు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీ కాజు టమాటో మసాలా గ్రేవీ రోటీ చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్.